మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నగరంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని వచ్చి వెళ్లేంత వరకు డేగ కళ్లతో నిఘా ఉంచనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టంగా భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని విమానాశ్రయంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి వెళ్లేంతవరకు జాగ్రత్తలు తీసుకోనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభకు దాదాపు 1,00,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. భద్రతా విధుల్లో దాదాపు 2,000 మందికి పైగా భాగస్వామ్యం కానున్నారు. భాగ్యనగరం ప్రధాన కూడళ్లు సహా పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంచనున్నారు. ఆయా సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానమై ఉంటాయి. సభకు హాజరయ్యే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశాకే మైదానంలోకి అనుమతిస్తారు. దీన్ని మనం 1,00,000 మందిని యాంటిసిపేట్ చేస్తున్నాము. ఒక 2,000 మంది ఆఫీసర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము దాదాపుగా డీసీపీ ర్యాంక్లో ఒక 3, అడిషనల్ డీసీపీ ర్యాంక్లో 5 మంది, ఏసీపీ ర్యాంక్లో 21 మంది, ప్రొబేషనరీ డిఎస్పీస్ కూడా దీంట్లో మనకు పాలు పంచుకుంటున్నారు 61 మంది, 57 మంది ఇన్స్పెక్టర్లు, 226 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, మొత్తం కలిపి దాదాపుగా 1,045 మంది ఆల్సో ఏఎస్ఐస్, హెచ్సీస్, పీసీస్, హోంగార్డ్స్ అందరూ కలిపి 12 ప్లటూన్స్, టీజీఎస్పీ ప్లటూన్స్, 6 ఏఆర్ ప్లటూన్స్, ఆక్టోపస్, ఎస్ఓటీ, ఇంటెలిజెన్స్, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, ఇది కాకుండా 620 మంది ట్రాఫిక్ పర్సనల్. పరేడ్ గ్రౌండ్, ప్యారడైజ్, ప్యాట్నీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 12 ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. రహదారుల పక్కన వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, బ్యానర్లు, తాగునీటి సీసాలు సభాస్థలికి అనుమతించబోమని మల్కాజ్గిరి సిపి సుమతి స్పష్టం చేశారు. ఎలాబరేట్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మనం చేసి ఉన్నాము. ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా నాన్ పర్మిటెడ్ వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకొని రావడానికి లేదు. డ్రోన్స్ లాంటివి ఏవి కూడా రాత్రి 12 గంటల నుంచి నిషేధించబడ్డాయి. నో ఫ్లై జోన్ గా ప్రకటించాము. ఎస్పెషల్లీ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బోయిన్పల్లి, తర్వాత మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏరియా వస్తుంది. క్లియర్ గా క్యూఆర్ కోడ్ ఆ బస్సు మీద, తర్వాత ఆ ఏరియాలో మనం స్టిక్ చేసి ఉన్నాము. క్లియర్ గా వాళ్ళు ఎక్కడ పార్కింగ్ అన్నది వాళ్ళకు తెలిసే వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డైవర్షన్ పాయింట్స్ సిటీఓ జంక్షన్, బాల్నగర్ జంక్షన్, రసూల్పురా జంక్షన్, క్లాక్ టవర్, తిరుమల్గిరి, సంగీత్, ఇవి మనం డైవర్షన్ పాయింట్స్ గా పెట్టుకున్నాము. లా అండ్ ఆర్డర్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఏ రకమైన ఇబ్బందులు పబ్లిక్ కి లేకుండా ప్రధానమంత్రి గారికి చాలా క్లియర్ గా పాసేజ్ ఇవ్వడానికి మనము యాజ్ సిటీ ప్రిపేర్ కావాలని మేము కోరుకుంటున్నాము. 4 hours ముందు వచ్చి కూర్చోమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఏది కూడా మన గైడ్ లైన్స్ ప్రకారం -4 hours మొత్తం మా బందోబస్తు అంతా కూడా ఇన్ ప్లేస్ ఉంటుంది. అండ్ పబ్లిక్ని కూడా కొంచెం ముందు వస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే మనకు ఉన్నవే కాకుండా అడిషనల్గా ఒక 80 కెమెరాలు అరౌండ్ పరేడ్ గ్రౌండ్స్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ సీసీటీవీ కమాండ్ కంట్రోల్ నడుస్తుంది. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బృందాలు 3 రోజుల ముందే స్వాధీనం చేసుకుని ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి.